హైవేస్. ఇది భారతదేశం. నేను నిన్న మొన్న వీడియోలో కూడా చెప్పుకున్నా, భారతదేశంలో అటు జ్యుడిషియరీ కానీ, లెజిస్లేచర్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు ఐఏఎస్, జ్యుడిషియరీ అన్నప్పుడు జడ్జిలు, లెజిస్లేచర్ అన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు లెక్క. ఎవరు కూడా పూర్తిగా మొత్తం మాదే అన్నట్టుగా ఈ దేశంలో ఉండదు. ఓదన్ కూడా ఇంటర్లింక్డ్, అదే మన రాజ్యాంగం చెప్పింది. కోర్స్ గవర్నర్లు, రాష్ట్రపతులు వీళ్ళు కూడా ఇంకొక డిపార్ట్మెంట్ లాగా అనుకుందాం మనం. ఓ రకంగా వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ అన్నాలి. అవునన్నా కాదన్నా పేరుకే సంతకం చేయడానికి వాళ్ళు ఉంటారు తప్ప కొన్ని వాళ్ళ చేతుల్లో ఉండవు. అసెంబ్లీకి సంబంధించి వాళ్ళు ఏదైనా బిల్లును గవర్నర్కి పంపితే ఆయనకి నచ్చితే సంతకం పెట్టి పంపాలా, నచ్చకపోతే సడన్ టైం పీరియడ్లో రిటర్న్ పంపితే మరలా వాళ్ళు సరి చేసి మరలా పంపుతారు. అలా 2 సార్లు మించి పంపారనుకోండి సంతకం చేయాల్సింది అంతే. ఈవెన్ పార్లమెంట్కి సంబంధించి కూడా లోక్సభ, రాజ్యసభ ఏదైనా చట్టాల మీద సంతకాలు అవి పెడితే దాన్ని రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తే రాష్ట్రపతి కూడా దాన్ని చూసేసి ఇండియాలో సంతకం పెట్టి పంపించాలి. అలా కానీ పక్షంలో తప్పులోనే సరిచేయని పంపాలి. అలా నాకు తెలిసి అబ్దుల్ కలాం గారు చేసి పంపారు వెనక్కి. మళ్ళీ వీళ్ళు సవరణలు చేసి పంపారు. ఒకసారి వచ్చేసి ఆయన కోరిన సవరణ లేకపోయినా మరలా పంపరు సంతకాలు పెట్టి ఇచ్చేసాడు. తమిళనాడులో గవర్నర్గా ఉన్నటువంటి రవి అనబడే వ్యక్తి, అవునన్నా కాదన్నా ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ ఎలా తయారైందంటే ఈ రాజకీయ పునరావాసం అంటే తయారైపోయారు. ఒకప్పుడు బ్యూరోక్రాట్లు, రిటైర్డ్ జడ్జిలు వీళ్ళు గవర్నర్లుగా ఉంటే ఇప్పుడు వచ్చేసి రాజకీయం నుంచి పక్కకు వెళ్ళిపోయినటువంటి ముసలోలుగా ఉన్నటువంటి, నువ్వు ఉర్దూలు నేను తక్కువ చేయట్లా ఓకేనా, ఇక యాక్టివ్ పార్టీస్లో ఉండలేవరా బాబు అనుకునే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళకి గవర్నర్ పోస్టులు ఇస్తున్నారు. అలా తమిళనాడు గవర్నర్ రవి, స్టాలిన్ గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని బిల్లులు ఆయన దగ్గర పంపింది. దాదాపు 10 బిల్లులు పైగా ఆయన దగ్గర పెట్టుకొని ఆ బిల్లులో తప్పులోనే చెప్పడు, కరెక్ట్గా ఉందని సంతకం పెట్టి పంపడు, అలాగే ఆయన దగ్గర పెట్టుకుంటున్నాడు. వాళ్ళు ఏదైతే ప్రజలకు చేత అనుకున్నారో అవన్నీ ఆగిపోయినాయి. ఇంకేం చేయాలండి వాళ్ళు? సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమంది, ఏంటి అసలు ఇదంతా, ఆ బిల్లుని ఆమోదం చెందునే అన్నారు. అదే సమయంలో గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఇక మీదట మీ దగ్గరికి ఏదైనా బిల్స్ కనుక వస్తే 3 నెలల లోపు ఆమోదించి పంపుతారా పంపండి, లేదా తిప్పి పంపుతారా పంపండి, మీ దగ్గర ఉంచుకోవద్దు అన్నారు. దీనికి కానీ వాళ్ళ ఆర్టికల్లో 142 దానికన్నా వాళ్ళకంటే ప్రత్యేక అధికారాలు ఉన్నాయి, అలా చేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించి వాళ్ళు చేసిన పనిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏమన్నారు, ఆమెకు వచ్చేసి 143 ఆర్టికల్ 143 కింద వాళ్ళకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఆమె ఏమన్నారంటే, ఇప్పుడు రాజ్యాంగంలో లేనటువంటి దానిని, రాజ్యాంగంలో ఒక లిమిట్ అంటూ లేదు, ఇదిగో 2 నెలల పాటు బిల్లు ఉండాలి లేదంటే ఆమోదించి పంపాలని లేదు. రాజ్యాంగంలో లేని దానిని మీరు ఎట్టా చెప్తున్నారు? మీరు రాజ్యాంగానికి అతీతురా, లేదన్నప్పుడు రాజ్యాంగంలో లేకుండానే మీరు దాన్ని ఫాలో అయిపోతారా, ఎలా ఇది అని చెప్పేసి. తర్వాత సంతకం పెడతానికే ఉన్నారని మీరు ఎట్లా ఫీల్ అవుతారు అంటే, ఓకే కొన్ని అడుగున్నారు లేదు, లెట్ ఇట్ బి. నేను చెప్పదలుచుకున్నది, ఇప్పుడు ఒక బిల్లు గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర ఆగింది, సంతకం పెడతలే, తిప్పి పంపటంలా. ఎందుకు తిప్పి పంపడం లేదు, ఎందుకు సంతకం పెడతలేదు, దీనికి ఆన్సర్ చెప్పడానికి ఇదిగో ఇంత టైం పీరియడ్ అనేది ఉంటే బాగుంటుంది అంటే అయిపోతుంది. సో రాష్ట్రపతి గారు మీరు అది కదా చేయాలి. అధికారంలో ఎవరుంటే కేంద్రంలో వాళ్ళు చెప్పినట్టుగా రాష్ట్రపతి గారు వింటున్నారు అంటే ప్రజలకు ఎటువంటి మెసేజ్ వెళ్ళిద్దండి? ఇట్స్ సిన్సియర్ హంబుల్ రిక్వెస్ట్ అండి. మన దేశంలో ఉన్నటువంటి ఈ గవర్నర్ వ్యవస్థ కావచ్చు, రాష్ట్రపతి వ్యవస్థ కావచ్చు, అవి ఆకాశం అంత ఉన్నతంగా ఉండేలా చూడండి. తర్వాత ఇంకొక మాట కూడా అన్నారు, ఆర్టికల్ 143 ఆర్టికల్ 200 దాని ప్రకారం ఏంటంటే గవర్నర్కి సంబంధించి వారికి కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి. అలాగే ఆర్టికల్ 201కి సంబంధించి రాష్ట్రపతి కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి. దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఈ జ్యుడిషియల్ సిస్టమ్ క్వశ్చన్ చేయొచ్చు అన్నట్టుగా కొన్ని ఏదో ప్రస్తావన తీసుకొచ్చున్నారు. నేను సింపుల్గా చెప్తాను అంతే. ఏంటంటే నేను చెప్తున్నది, ఈరోజు గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ వాళ్ళ దాకా ఏదైనా ఒక బిల్లు వచ్చింది అనుకుందాం. బిల్లు వస్తే గవర్నర్ దగ్గరికేమో రాష్ట్ర అసెంబ్లీ నుంచి వస్తుంది, రాష్ట్రపతికి ఏమో పార్లమెంట్ నుంచి వెళ్తుంది. అవి చట్టసభలు ఆమోదం పొంది వచ్చిన బిల్లులు. అవి మీ దగ్గర నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఉంచుకుంటే ఇక అసెంబ్లీలో ఉన్నది ఎందుకు, పార్లమెంట్ ఉన్నది ఎందుకు? సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది అదే, మీ దగ్గర అట్లా ఉంచుకోవద్దు అన్నారు. దాన్ని మన రాష్ట్రపతి గారు అన్నారు, అలా అని మీకు ఎవరు చెప్పారు? రాజ్యాంగంలో ఉందా అన్నారు, లేదు. అందుకని సుప్రీంకోర్టు ఏం చేసింది, ఈరోజు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి గారు ఏవైతే రేస్ చేశారో గవర్నర్లకు సంబంధించి, రాష్ట్రపతికి సంబంధించి వాళ్ళు బిల్స్ ఎన్నాలని ఆపుకోవచ్చు, తిప్పి పంపలేదో వాళ్ళ ఇష్టం, సంతకం పెట్టలేదో వాళ్ళ ఇష్టం, ఇన్ టైంలో పంపాలి, పంపకపోతే ఆటోమేటిక్గా ఆమోదం పొందిద్ది, ఇలా చవటం ఏంటి సుప్రీంకోర్టు అని అన్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి చూడయ్యి అని చెప్పేసి రాజ్యాంగ ధర్మాసనాన్ని వేస్తారు. ఇందులో రాజ్యాంగ ధర్మాసనప్పుడు నాకు తెలిసి 5 జడ్జిలు ఉంటారు, సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు.
మరి వాళ్ళేం డెసిషన్ తీసుకుంటారు? లెట్స్ వెయిట్ అండ్ సీ. నేను మరలా చెప్తే వీడియో క్లోజ్ చేసే ముందు కూడా మన దేశంలో ఏ ఒక్క వ్యవస్థ చేతిలో కూడా ఈ దేశం అంతా ఉండకూడదని అంబేద్కర్ గారు కావచ్చు, లేదంటే కూడా రాజ్యాంగ నిర్మాత మహానుభావులు అంతటా ఒకదాని కూడా ఒకదాని మొత్తం ఇంటర్లింక్ చేసి పెట్టారు. ఐఎస్ఎల్ చేతిలో ఏది ఉండదు, ఏమంటారు ఎన్నిక కాబట్టి ఎమ్మెల్యే ఎంపీల చేతిలో ఏముండదు. ఏముండదంటే దట్ మీన్స్ అంతా ఉండదు అన్నట్టు, కొంత ఉండేది. అలాగే జడ్జిల విషయంలో కూడా. బట్ జడ్జిల సంగతి మరలా చెప్తా, సుప్రీంకోర్టుని వాచ్ డాగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు. రాజ్యాంగం అన్నది సరిగా అమలవుతుందా లేదా, రాజ్యాంగానికి సంబంధించి ఏవైతే అందులో పొందుపరిచినవి ఉన్నాయో అవి ప్రజలకు సంబంధించి మేలు చేకూర్చాలి. కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలు కావచ్చు, గవర్నర్ వ్యవస్థ కావచ్చు, దానికి తగ్గట్టు కాకుండా వేరే ప్రవర్తిస్తూ ఉంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. అది ఇప్పుడైంది. బట్ సుప్రీంకోర్టుకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదనలో కావచ్చు, రిమైనింగ్ కావచ్చు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు క్వశ్చన్ చేశారంటే ఐఎమ్ షూర్ ఆమె వెనక ఒక పెద్ద శక్తే ఉండి ఇలా ఏంటండి మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేయటువంటి వాళ్ళు అడగండి అని చెప్పేసి అడిగించారు నాకైతే అనిపిస్తా.